వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈ రోజు అయితే ప్రజావాణిలోకి అయితే కొంతమంది అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లం మీద వాళ్ళు కొన్ని అయితే అర్జీలు ఇవ్వడానికి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు ఇక్కడ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. మేడం, ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరు? మేము గోవర్కర్ నుంచి వచ్చినాం. నా పేరు రజిత. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? సింగరేణి కాంట్రాక్ట్ కార్మికురాలుగా నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు కరెక్ట్ వేతనాలు రావట్లేదని అర్జీ పెట్టడానికి వచ్చాము. గోదావరిఖండ్ నుండి వచ్చారా? గోవర్కర్ నుండి వచ్చాము. మీరే లోపడే ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాము. ఏంటి మీకు ఏమేం కావాలని? మాకు చాలి జీతాలు అవి వచ్చేటి 6,000, 7,000, 8,000 అంతకంటే ఎక్కువ రావట్లేదు. మేము కిరాయిలు ఉంటాము, ఆ కిరాయిలకు వెళ్ళాలి, మా పిల్లలకు చదువులకు వెళ్ళాలి. అందుకోసమని ఫస్ట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు కాంట్రాక్ట్ కార్మికులే లేరని చెప్పారు. ఇప్పుడు రేవంత్ సార్ వచ్చే ముందు ఏమన్నారు, నేను గెలిచేది ఉంటే నేను పర్మనెంట్ చేస్తా, పర్మనెంట్ చేయకున్నా మీకు 22వ జియో అమలు చేస్తా అని మాట్లాడారు. మీకు ఖాళీ క్వార్టర్స్ ఇప్పియగలుగుతామని మాట్లాడారు. మేము అందుకోసమే ఒకసారి అర్జీ పెడదామని అందరం వచ్చినాము. మేము గోవర్కర్ వాళ్ళము, అక్కడ నుంచి సెంట్రల్ కాలనీలో పనిచేస్తాము. కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళందరం సెంట్రల్ కాలనీలో పనిచేస్తాం. మీ దగ్గర ఉన్న పై అధికారులకు ఏమన్నా అర్జీలు ఇచ్చారా? ఇచ్చాము, ఎన్నోసార్లు ఇచ్చాము. ఇస్తే మా దగ్గర ఏం లేదు, అప్పుడు కేసీఆర్ గారు మీ ఫైల్ మీద సంతకం పెట్టలేదు, మాది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని అన్నారు. అందుకోసమే ఒకసారి కలిసి వెళ్దాం అన్నట్టుగా అందరం వచ్చాం. మేము మాకు పర్మనెంట్ చేస్తానని చెప్పారు. పర్మనెంట్ చేసినా మంచిదే, 22వ జియో అమలు చేసినా మంచిదే. మీరు ఎక్కడ నుండి వచ్చారు? మేమా సార్, బేగంపేట నుండి సార్. మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం సార్. ఒక్క కన్నే పని చేస్తాం. మేమా 20 మంది 30 మంది దాకా వచ్చినాం. 30 మంది వచ్చాము. వేతనాల విషయమేనా ఇంకెలా? వేతనాల విషయం అంతే, ఇంకేం ఎలాంటి ప్రాబ్లమ్స్ కావాలి. మళ్ళీ పర్మనెంట్ చేస్తానన్నారు, అది పర్మనెంట్ చేయాలి. ఖాళీ క్వార్టర్స్ ఇస్తానన్నారు, ఖాళీ క్వార్టర్స్ ఇవ్వాలి. మేము కిరాయిలకు ఉండి కిరాయిలు 4,000, 5,000 కట్టలేకపోతున్నాం. అవి వచ్చేటి 6,000. అందుకోసం అని అర్జీ పెడదాం అన్నట్టుగా వచ్చాము. మీ అర్జీ అయితే ఇవ్వడం జరిగింది, ఎలా రెస్పాండ్? ఓకే అని రెస్పాండ్ అయ్యారు. ఆధార్ కార్డు నెంబర్లు రాసుకున్నారు, ఫోన్ నెంబర్ రాసుకున్నారు. మేము చర్చించి మీకు మెసేజ్ పెడతామని చెప్పారు. మీకు మీ యొక్క అర్జీ ఏదైతే ఉందో అది జరుగుతుందనే నమ్మకం ఉందా? ఉంది మాకు. మేము కంపల్సరిగా కేసీఆర్ గారు చేయలే కాబట్టే మేము కాంగ్రెస్ ని తెప్పించుకున్నాం. మా కాంట్రాక్ట్ కార్మికులు చేయబట్టే ఏంటిది కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ అన్న వచ్చిండు. ఎందుకంటే మా ఓట్లు మా ఒక్కరే కాదు కదా, మా పిల్లలయ్యి, మా భర్తలయ్యి అందరి ఓట్ల వల్లనే, కాంట్రాక్ట్ కార్మికులు వేయడం వల్లనే రేవంత్ అన్న వచ్చిండు.